లాలాజలం అంటారు కదా. సో ఒక్క ముద్ద పెట్టుకోగానే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మన అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు మనకి స్పెషల్గా ఫుడ్ పెట్టాలని చెప్పి తెలుగు వాళ్ళ ఇంట్లో భోజనం అంటే గోంగూర పచ్చడి లేనిదే ఆ భోజనం అనేది ఫుల్ఫిల్ అవ్వదు. ఆల్మోస్ట్ 20+ ఐటమ్స్, అరౌండ్ 25 దాకా వస్తున్నాయండి. మసాలా కర్రీ కదా, కొంచెం స్పైసీ అనిపించింది నాకైతే. ఆ ముద్దపప్పు ఆవకాయ అంటేనే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ అనమాట. గుత్తొంకాయ పులావ్ రావాలి కదా, వెజ్ మంచూరియా అయిపోవచ్చు. 10 మెంబర్స్కి ఇచ్చారు, ఇంకో 25 మందిది ఉందిగా. ఈ రోజు నుంచి అన్ని ప్యూర్ వెజ్ క్యాటరింగ్స్ తీసుకున్నాం కార్తీక మాసం అయ్యే వరకు. సో ఈరోజు ఒక క్యాటరింగ్లో మొత్తం ఎక్కువ ఇండియన్ ఐటమ్స్ ఉండేసరికి కొంచెం ఇండియన్ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ ఎక్కువ అయింది. ఇండివిజువల్గా కొంచెం కొంచెం ప్రిపేర్ చేయాలి కదా, సో అదే అవుతుంది ఇప్పుడు. సో ఈ రోజు నుంచి మనం కార్తీక మాసం ప్యూర్ వెజ్ రన్ చేస్తున్నాం కదండి బిసిబిసిలో. సో క్యాటరింగ్స్ కూడా ప్యూర్ వెజ్ ఉన్నాయి. అండ్ నైట్ క్లీనింగ్ అదంతా అయ్యేసరికి, డీప్ క్లీనింగ్ అదంతా అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. సో మార్నింగ్ కిచెన్ అనేది కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. అందులోనూ ఒక క్యాటరింగ్కి అయితే కంప్లీట్లీ ఇండియన్ డిషెస్ లైక్ దాల్ తడకా, పన్నీర్ బటర్ మసాలా ఇలా ఉన్నాయి, అన్ని డిఫరెంట్ ఐటమ్స్. సో కొంచెం టైం పడుతుంది, కానీ ఫాస్ట్గా చేపించి పంపించాలి. మనం ఏదైనా ఈవెంట్ కానీ ఏదైనా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం, మనందరం షేర్ చేసుకునేది ఫుడ్తోనే. సో అలాగే మేము బిసిబిసిలో మేము ఏ ఈవెంట్ అయినా డిఫరెంట్ టైప్ ఆఫ్ థాలీస్ ఆ అకేషన్ని బేస్ చేసుకొని సర్వ్ చేస్తాము. సో అలాగే ఈసారి కార్తీక మాసానికి కూడా మనకి ఇప్పుడు బాగా దొరికేవి, మనం ఎక్కువగా ఈ సీజన్లో తినే ఐటమ్స్ అలాంటి వాటిని చూస్ చేసుకొని థాలీ అనేది డిజైన్ చేసామండి. ఆల్మోస్ట్ 20+ ఐటమ్స్, అరౌండ్ 25 దాకా వస్తున్నాయండి. సో ఇందులో మనం ఇచ్చే ఐటమ్స్ వచ్చేసి పూర్ణం, జిలేబీ ఇస్తున్నాము, చక్కెర పొంగల్ ఇస్తున్నాము, గారె అండ్ 3 కైండ్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైసెస్ ఇస్తున్నాం, పులిహోర, పుదీనా రైస్, వెజ్ పులావ్ ఇస్తున్నాము, 2 రోటి పచ్చళ్ళు ఇస్తున్నాం. ఒకటేమో గారె కాంబినేషన్ కింద రోటి పచ్చడి, ఇంకోటేమో గోంగూర పచ్చడి ఇస్తున్నాం అనమాట. అండ్ ఫ్రై కర్రీస్లో 2 ఇస్తున్నాము. ఒకటేమో పొరియల్ ఆర్ ఆలూ ఫ్రై ఇస్తున్నాం, ఇంకొకటి వచ్చేసి బెండకాయ ఫ్రై. ఈ రోజైతే ఆలూ ఫ్రై అను బెండకాయ ఫ్రై ఇస్తున్నాము. నెక్స్ట్ ముద్దపప్పు, టమాటా పప్పు, సొరకాయ దప్పలం, పెసర పునుగుల కూర, గుత్తొంకాయ మసాలా, సాంబారు, రసము, పెరుగు, మ్యాంగో పికిల్, కారపొడి. వెజ్ పులావ్కి కాంబినేషన్ మనం గుత్తొంకాయ మసాలా పెట్టాము. అండ్ పుదీనా రైస్కి వచ్చేసి పెసర పునుగుల కూర బాగుంటుంది, అండ్ పుల్కాకు కూడా పెసర పునుగుల కూర బాగుంటుంది అనమాట. ఇవన్నీ కలిపి మనం 25 ఐటమ్స్ ఇస్తున్నామండి. ఈరోజు ఫస్ట్ ఈ తాలి పూర్ణం బూరితో స్టార్ట్ చేద్దామండి. చక్కగా ఈ పూర్ణంకి హోల్ పెట్టుకొని దాంట్లో మంచి గీ వేసుకొని ఎంత బాగుందో నెయ్యి వేసుకొని పూర్ణం తింటుంటే. నెక్స్ట్ చక్కెర పొంగలి. ఇది కొంచెం పచ్చకర్పూరం వేసి చేస్తున్నాం అనమాట, మనకి టెంపుల్ స్టైల్ ఫీల్ వస్తుంది. ఇది చాలా బాగుంది టేస్ట్. సో గారెకి ఈరోజు బీరకాయ రోటి చట్నీ కాంబినేషన్గా ఇచ్చాం. చాలా బాగుంది గారె అండ్ రోటి పచ్చడి కాంబినేషన్. పులిహోర టేస్ట్ చేద్దాం ఇప్పుడు. పులిహోరలో ఇంగువతో తాలింపు వేసామండి. చక్కగా మనకు ఆ ఇంగువ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. సో పుల్కాతో పెసర పునుగులు కర్రీ. పెసర పునుగులు ఉంటాయి కదా, ఆ పునుగులను చక్కగా కట్ చేసుకొని మసాలా అద్దుకొని. సో పెసర పునుగుల కర్రీ కొంచెం కుర్మా స్టైల్లో చేసామండి. పుల్కాలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఈవెన్ పునుగు కూడా గట్టిగా అవ్వకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంది. మసాలా కర్రీ కదా, కొంచెం స్పైసీ అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ రైస్ వచ్చేసి పుదీనా రైస్ ఉందండి. సో రోజుకొక ఫ్లేవర్, అంటే పుదీనా రైస్, గోంగూర రైస్, కోకోనట్ రైస్ అలా పెడదాం అనుకుంటున్నాము. ఇందులో కూడా పెసర పునుగుల కర్రీ బాగుంటుంది పుదీనా రైస్లో కూడా. పుదీనా రైస్ ఫ్లేవర్ చాలా బాగుంది. యూజువల్లీ మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు మన అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు మనకి స్పెషల్గా ఫుడ్ పెట్టాలని చెప్పి ఇలా పుదీనా రైస్, వెజ్ పులావ్, కొత్తిమీర రైస్ అని చేస్తారు కదా. సో కొంచెం ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ తెప్పియాలి అని చెప్పి మేము పుదీనా రైస్ ఇవి పెట్టామన్నమాట. ఫస్ట్ ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయతో స్టార్ట్ చేద్దాం. ఎన్ని ఐటమ్స్ పెట్టినా ఈ ముద్దపప్పు, ఆవకాయ,
నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద తిన్నాకే మిగతా టేస్ట్ చేసినా మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫస్ట్ మనకి ఆ ముద్దపప్పు ఆవకాయ అంటేనే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ అనమాట. టమాటా పప్పు, నెయ్యి, కొంచెం ఆలూ ఫ్రై. కమ్మగా ఉంది పప్పు అసలు. దీంతో ఆలూ ఫ్రై నంచుకొని తిన్నా కానీ బాగుంటుంది. తెలుగు వాళ్ళ ఇంట్లో భోజనం అంటే గోంగూర పచ్చడి లేనిదే ఆ భోజనం అనేది ఫుల్ఫిల్ అవ్వదు. సో మా థాలీలో కూడా గోంగూర పచ్చడి డెఫినెట్గా సర్వ్ చేయాలి అని చెప్పి ఈ స్పెషల్ థాలీలో ఈసారి గోంగూర చట్నీ కూడా ఇంక్లూడ్ చేసాము. సో గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంది. లాలాజలం అంటారు కదా, సో ఒక్క ముద్ద పెట్టుకోగానే నోట్లో ఉన్న టేస్ట్ బర్డ్స్ అన్నీ అట్లా యాక్టివేట్ అయినట్టు అనిపించినాయి నాకు. సొరకాయ దప్పలం, ఇందులో కొంచెం బియ్యపిండి కలిపామన్నమాట. దప్పలం ఇంత జారుగా ఉన్నప్పుడే బాగుంటుంది, తీయగా. ఇందులో కొంచెం ముద్దపప్పు వేసుకొని సొరకాయ దప్పలం కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తాము. సొరకాయకి ఫస్ట్ ఉప్పు కూరి అది కొంచెం వాటర్ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ముక్కలుగా కోసి ఆనియన్స్ అవన్నీ టాస్ చేసి దాంట్లో చేస్తాము. సో దప్పలం అంటేనే దాంట్లో అది మొత్తం చింతపండు పులుసు అండ్ లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క వేస్తాం కాబట్టి మనకు కొంచెం కారంగా, పుల్లగా, తీయగా అలా ఉంటుంది. దీంట్లో ముద్దపప్పు వేసుకొని కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. సో లాస్ట్లో కమ్మని పెరుగుతో ఈ థాలీ ఎండ్ చేయొచ్చు. లాస్ట్లో నేను జిలేబీ సేవ్ చేసుకున్నా, ఎందుకంటే నాకు లాస్ట్లో స్వీట్ తిన్నాం అంటే ఇష్టం. సో అందుకని జిలేబీ లాస్ట్లో తిందామని సేవ్ చేసుకున్నాను. ఇది బెల్లం జిలేబీ, ఘీ బెల్లం జిలేబీ. ఈరోజు అక్టోబర్ 24th నుంచి నవంబర్ 30th వరకు ఈ స్పెషల్ థాలీ అనేది రెగ్యులర్గా మన మెనూలో ఉంటుంది. అండ్ ఈ మంత్ మొత్తం వెజ్జే సర్వ్ చేస్తాము. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా వచ్చి ఈ థాలీ ట్రై చేయొచ్చు.